హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియోలో పొటాటో ఫ్రై అండి, ఆలుగడ్డ కూర ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, దానికోసము పొటాటోస్ని సన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీఫ్. నెక్స్ట్ మనం పోపు కోసం ఇట్లా బాండి పెట్టుకోవాలండి. మూకుడు పెట్టుకుంటే కొంచెం లేట్ అవుతుంది. కర్రీ ఈజీగా అయిపోవాలంటే ఇలా గిన్నెలో పెట్టుకొని చేసుకోవాలి. చాలా బాగా వస్తుంది, ఈజీగా తొందరగా అయిపోతుంది. పోపులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ వేసి దోరగా వేయించుకోవాలండి. చూడండి, అన్నీ వేసుకున్నాం కదా, వేగాలి. వేగిన తర్వాత మనం ముక్కలన్నీ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఆవిరి పడుతుంది కదా, ఆవిరితోనే ఉడికిపోతుంది. ఇది ఫ్రై కాదు, కూరలా కదా. ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు కొంచెం మగ్గిన తర్వాత పొటాటోస్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాము. తర్వాత ఈ పొటాటోస్ వేసి మూత పెట్టేసుకున్నాము. ఈ పొటాటోస్ వేసాం కదా, మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు. ఇలా గిన్నెలో కానీ మట్టి గిన్నెలో కానీ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకొని మూత పెట్టుకుందాము. ఒకసారి కలుపుకుందాము. చూడండి, ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయింది. ఇది వాటర్తోనే కుక్ అవుతుంది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా కారము, ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. తగినంత కారము, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకున్నాము. కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవడమే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.